కారణాలు తెలుసుకుంటే ప్రయత్నించారు. నమస్కారం రావు గారు. నమస్తే వర్మ. ఏంటి అసలు ఈ కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్ ఏంటి సార్? అసలు యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఆవిడే ట్రెండింగ్లో నడుస్తున్న నేపథ్యం. ఏ చిన్న యూట్యూబర్ వెళ్ళి ఆవిడతో ఇంటర్వ్యూ చేసినా అక్కడ విజువల్ పెట్టినా లక్షల్లో వ్యూస్. దీనికి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రాజకీయ రంగు పులుముకోవడం ఎలా చూడాల్సింది? వాస్తవంగా మన దేశంలో ఇప్పుడు సమాజంలో ఉన్న పరిస్థితిని ఇది ప్రతిబింబిస్తుంది. మీడియా, రాజకీయాలు, పెరుగుతున్న ధోరణిలో మూడు కూడా ఇందులో కనిపిస్తాయి స్పష్టంగా. ఖచ్చితంగా ఇనార్బిట్ మాల్ దగ్గర పెట్టినటువంటి స్టాల్ చాలా పాపులర్, దానికోసం చాలామంది వెళ్ళారు. అది అయిన తర్వాత యూట్యూబర్లు వెళ్ళి ఇంటర్వ్యూ చేయడంతో ఒక ఇంటర్వ్యూ బాగా వైరల్ అయిపోవడంతో అక్కడి నుంచి ఒకసారి చూస్తే ఇంకా అది వైల్డ్ ఫైర్ లాగా ఇంకా పెరుగుతూ వెళ్తుంది. అలా అయింది. అలా అయిన తర్వాత అట్లాంటివి ఒక 10-12 ఇంకా ఉన్నాయి స్టాల్స్. ఏమి స్టాల్ బాగా పాపులర్ అయిన తర్వాత ఇంకా పాజిటివ్గా వస్తున్న కొద్దీ ఇంక ఈమె చాలా బ్రహ్మాండం, లక్షలు ఇనార్బిట్ మాల్ కంటే ఈమెకే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది అన్న స్థాయిలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆమె మాట్లాడతారు. ఆమె ఏం వాళ్ళు పాపులర్ అవుతారు, మాట్లాడతారు. కొంతకాలం కిందట కుర్చీ తాత, ఇంకొంతకు ముందు మొగలయ్య, వీళ్ళందరూ మొగలయ్య అంటే కళాకారుడు పద్మశ్రీ వచ్చింది. కానీ నేను చెప్తుంది పాపులారిటీ త్రూ యూట్యూబ్. ఇది చూసినప్పుడు ఆమె మాట్లాడుతుంటే మీకు లక్షలు వచ్చేస్తాయంట కదా, రోజు అది ఇది క్యూలో నిలబడతారంట కదా. అది మేమేదో బతకడానికి ఇది పెట్టుకున్నాం, మాకేం ఆస్తులు లేవు, మాకు జగన్ ఇచ్చిన ఇల్లు తప్ప అన్నారు ఆమె. ఇక అక్కడి నుంచి జగన్ పేరు అసలు ఈ ప్రపంచంలో ఎవ్వరు జగన్ పేరు, చంద్రబాబు పేరు మాట్లాడనేకూడదు. జగన్ పేరు మాట్లాడిన వాళ్ళంతా చంద్రబాబుకు వ్యతిరేకులు, చంద్రబాబు పేరు ఎత్తిన వాళ్ళంతా జగన్కు వ్యతిరేకులు. అంటే ఎట్లా అండి? రేవంత్ రెడ్డి, ఎంతోమంది యూత్ రేవంత్ రెడ్డిని చూసి ఉత్సాహపడేవాళ్ళు. ఇదంతా ఆయన రాజకీయాలతోనే కాకుండా. కాబట్టి ప్రతిదీ మన కళ్ళతో చూడటము, పార్టీల కళ్ళద్దాలతో చూడటం వల్ల వచ్చిన ఈ పరిస్థితి. వాస్తవంగా రేవంత్ రెడ్డి ఆమె ఇప్పుడు ఆ తర్వాత పోలీసులు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని తొలగించారు. దాని మీద పోలీసులను చాలా అడిగారు. ఆమె కూడా ఒక లాజిక్ తీసుకొచ్చారు. ఇక్కడ ఇట్లాంటివి కనీసం 10-12 ఉన్నాయి, ఒక నన్నే ఎందుకు తీసేస్తున్నారు అంటే దానికి పోలీసులు చెప్పే జవాబు ఏంటి అంటే, నీ దగ్గరగా యూట్యూబర్లు ఎక్కువగా వస్తున్నారు. ఇప్పుడు ఒకటికి క్లిక్ అయింది, వ్యూస్ వచ్చాయి, వైరల్ అయిందంటే ఇంకొక యూట్యూబర్ వెళ్తాడు కదా. సో ఈ విధంగా ఒక యూట్యూబర్ల రష్ పెరిగింది అక్కడ. కొన్నిసార్లు యూట్యూబర్ల రష్ చాలా పెరిగినా కానీ ఆదాయం ఏముంటుంది. ఇప్పుడు గుంటూరు కారం సినిమాలో ఈ పాటే మనకు ఉదాహరణ. తర్వాత వాళ్ళు నాన్న తంటాలు పడి గట్టెక్కించుకున్నారు దాన్ని. అదొక చర్చ అనుకోండి. కాబట్టి ఇక్కడ ఆమెకు సంబంధించిన భాగం అదైతే ఆమెను పోలీసులు తొలగించడం అనేది అంత తొందరగా, అంటే పాపులర్ అవుతున్నప్పుడు తొలగించడం మామూలుగా జరగదు కదా. ప్రభుత్వాలు ఎప్పుడైనా పాపులర్ అవుతున్న వాళ్ళను ఉంటే కూడా సర్దుబాటు చేయడానికి లేదా వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ తొలగించేసరికి ఇదొక కావాలని చేశారు అనేది వచ్చినట్టుగా ఉంది. దానికంటే ముందు కావాలనే చెప్పిస్తున్నారు. ఇప్పుడు గంగావతో కావాలని చెప్పించారా, ఇంకొక ఆయనతో కావాలని చెప్పించారా, ఇది కూడా మీకు గుర్తుంటుంది కదా చాలాసార్లు. యూట్యూబర్సు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకప్పుడు మీడియాను కంట్రోల్ చేయడం అన్న దగ్గర నుంచి ఇప్పుడు యూట్యూబర్లను, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లను ప్రభావితం చేయడం ఒక లక్ష్యంగా ఉంది. సో జగన్ వైసీపీ ప్రభావితం చేసి ఆమెతో చెప్పించారు అని, అంతే కదా. వీళ్ళ కోపం వచ్చి వీళ్ళు అలా కామెంట్స్ చేశారు. సహజంగా అడ్మినిస్ట్రేషన్లో అత్యుత్సాహవంతులు కూడా ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో వీర విధేయులు కూడా ఉండొచ్చు. ఏదైతేనేమి ఆమెను అక్కడి నుంచి తొలగించమని ఆమె మీద ఒత్తిడి తెచ్చారు. ఆమె ఏమో ఆయన మాట్లాడతాడే అది చెప్పారు. సో ఈ సమయంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి విషయం పోవడం, ఆయన చాలా తెలివైన వాడు. మీడియా, యూట్యూబ్ను కూడా బాగా, అంటే బీఆర్ఎస్ ఆయన విజయ రహస్యాల్లో ఒకటి బీఆర్ఎస్ కంటే జయప్రదంగా యూట్యూబ్ ఆయన వాడుకోగలిగాడు. తెలుగుదేశం ప్రోడక్ట్ కదా. కాబట్టి ఆయన అలా చేశాడు. ఇంకొకటి, భారతదేశ వ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరుగుతుంది, ఇది కూడా గుర్తించాలి మనం. సరళీకరణ విధానాలు వచ్చాక ఫుట్పాత్ వ్యాపారాలను తొలగించడం అన్నది ఒక పెద్ద తతంగంగా మారింది. ఇప్పుడు అసలు ఇనార్బిట్ మాల్ పక్కన ఒక కుమారి ఆంటీ అనే ఆమె ఇంత పాపులర్ కావడం ఎలా జరుగుతుంది? యూట్యూబ్ లేదనుకున్న ఆమె దగ్గరికి చాలా ఎక్కువగా వెళ్తున్నారు కదా. వీళ్ళు ఉండకూడదు. కూరగాయలు కూడా అంబానీ వచ్చి అమ్ముతుంటే మామూలు వాళ్ళు ఎక్కడ బతుకుతుంటే, పల్లీలు కూడా వాడే సప్లై చేస్తున్నాడు. నువ్వు పొద్దున్నే జప్టవాడు వచ్చి నీకు పల్లీలు ఇచ్చిపోతుంటే నీకు మెట్లు దిగి అక్కడికి పోవాల్సిన అవసరం ఉందని చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధితో బతికేవాళ్ళు, యువత, పేదలు, వీళ్ళని కాస్త ఛిద్రం చేస్తున్న వ్యవస్థ ఇది. సో రేవంత్ రెడ్డి ఈ ఉత్తర్వులు ఇస్తూ ఏమని చెప్పారంటే, చిల్లర వ్యాపారులు, వీధి వ్యాపారులు వీళ్ళని కాపాడడం చాలా అవసరం, కాబట్టి ఆమెను తొలగించకండి అని దానికి ఆయన ఒక సోషల్ పొలిటికల్ టచ్ ఇచ్చాడు. ఈజ్ రైట్. రేవంత్ రెడ్డి నిర్ణయం తప్పకుండా అది సరైందే. అందులో హైదరాబాద్ లాంటి చోట ఎక్కడెక్కడ 1 కోటి దగ్గర నుంచి మనం ఇది హైటెక్ సిటీ వరకు చూస్తే ఎంతమంది వాళ్ళు లేకపోతే మనకు గడవని పరిస్థితి కూడా ఉంటుంది ప్రజలకు. అయినా వాళ్ళని ఉండని. ఎందుకని
ఈ మొనాపల్లి వ్యాపారులు కార్పొరేట్లు మాల్ కమాల్ గోల్మాల్ అంటుంటాను నేను. మాల్ కమాల్ గోల్మాల్ వచ్చిన తర్వాత ఈ చిన్న జీవులకు కుదరట్లేదు. కాబట్టి ఆమెకు అన్న ఉత్తర్వు ఇచ్చారు. ఆమె ఇప్పుడు మీడియా వల్ల, రెండవది రాజకీయ చైతన్యం వల్ల ఇప్పుడు ఆమెకు మళ్ళీ ఆమెకు పునరావాసం అది రేవంత్ రెడ్డి ఏం చేస్తారో మనం చూడాలి. ఇట్స్ వెల్కమ్ థింగ్. ఇంకోటి నేను మొదట అన్నట్టుగా ప్రతి వాళ్ళను ఎవడు ఏ పేరు చెప్పినా కోట్లాది మంది ప్రజల్లో ఎవరో ఒకరు అటు అభిమానులు ఉంటారు, ఇటు ఉంటారు. ఇదే అదే ప్రజాస్వామ్య సౌందర్యం అది కదా. అవును. అందుకనే ఇది దారి తప్పిందని